హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మన స్టోరీ వరల్డ్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇంటూ మిస్టర్ అధీరానందన్ పార్ట్ 20. ఆవిడేదో చెప్తుంది సైగ చేసి. దానికి ఆమె నేనే బాగానే ఉన్నాను, నాకేం కాలేదు అని సర్ద చెప్తుంది. తన తల్లిని మంచం పైన పడుకోబెట్టి కాసిన్ని నీళ్ళు తాగించి దుప్పటి కప్పి వెనక్కి తిరిగి చూడగా ఆరాధ్యని చూసి, ఎవరు మీరు అంది. ఆరాధ్య వారి ఇంటి గడప దాకా వచ్చిందని అప్పుడే చూసుకుంది. అది నేను మీ గొడవ చూసి బాగానే ఉన్నారా లేదా అని వెంట వచ్చాను. ఒంటరి ఆడదాని పోరాటాలు వీధులు దాటి రోడ్లపైకి చేరితే జనం ఇలాగే చూస్తారు, బొమ్మలాట చూసినట్టు అంది ఆమె. అలా కాదు, తప్పుగా అనుకోకండి. లేదు, అలా ఏం అనుకోలేదు, జస్ట్ చెప్పానంతే. నీళ్ళు ఏమైనా తాగుతారా? డబ్బున్న వాళ్ళలా ఉన్నారు. మా బస్తీ గబ్బు మీ బట్టలకి మీ మనసులకు సరిపడదు, వెళ్ళండి. చీరకి కూడా మరకలైనాయి చూసారా అంది వెనక్కి ఉన్న సెక్యూరిటీని చూస్తూ. పర్లేదు, నీళ్ళు తాగుతాను అంది ఆరాధ్య కూర్చొని. మేడం అంటూ వచ్చారు సెక్యూరిటీ. ఇట్స్ ఓకే అంది ఆరాధ్య. నో మ్యామ్, మా రూల్స్ మావి. సారీ, నో అన్నారు వాళ్ళు. వెళ్ళండి మేడం, ఇక్కడ నీళ్లు కూడా అంత బాగోవు అంది ఆమె. ఆరాధ్య లేవగా ఫ్రేమ్ చూసి ఆగిపోయింది. మీరు ఆర్మీలో వర్క్ చేస్తారా? ఆమె అటువైపు చూసి ఆ ఫ్రేమ్లో ఉన్న తన పేరు వెన్నెలాని తడిమి, అవును, నా బ్యాచ్లో టాపర్ని నేను అంది. ఏ రెజిమెంట్? నేను పనిచేయడం లేదు. ఎందుకు అంది ఆరాధ్య ఉండబట్టక. వెన్నెల ఆరాధ్య కళల్లోకి సూటుగా చూసి, అమ్మ కళ నన్ను నేను కాపాడుకుంటూ ఈ దేశం కోసం పని చేయాలి అని. నాన్న నా చిన్నప్పటి నుండి తాగడం, అమ్మని డబ్బుల కోసం కొట్టడం చూస్తూ పెరిగాను నేను. ఆయన అంటే ఎప్పుడు ఒకలాంటి భయం ఉండేది. పెద్దయినా కూడా అమ్మ నేను దాక్కుని తిరిగేవాళ్ళం. ఎప్పుడు ఆయన ఎదిరించింది లేదు. నేను తప్పించుకున్న అమ్మ బలయ్యేది. ఒకే స్టేజ్లో నాన్న తాగేందుకు డబ్బులు దొరక్కపోగా దారినిపోయే వాడి దగ్గర డబ్బులు తీసుకొని ఇంట్లో సరుకు ఉందని వాడి ముందు నన్ను నిలబెట్టాడు. అమ్మ నేను చలించిపోయాం. మా నాన్న సంగతి మా అమ్మ, వచ్చిన వాడి సంగతి నేను చూసి కొన ఊపిరితో బయటపడి ఊరి నుండి పారిపోయాం. అప్పుడు నా వయసు 15 ఏళ్ళు. ఇక్కడికి వచ్చాం. ఏదో ఒక పని ఉండేది దేవుడి దయ వల్ల. ఒక పూట తిని డబ్బు దాచింది అమ్మ. అప్పుడే ఇక్కడికి వచ్చాం. చుట్టూ ఉన్న వారిని చూసి నాకు ధైర్యం వచ్చింది. అమ్మ జాగ్రత్తగా ఉంటుందని ఒక నమ్మకం. నేను కష్టపడి చదివి ఆర్మీలో చేరాను. ఎంత కష్టమైనా అద్భుతంగా గడిపిన రోజులవి. నాకు ఒకటే ఉండేది మనసులో, అమ్మకి నాకు అమ్మ అంతే చాలు. అమ్మని చూసుకుంటే చాలు, అమ్మ బాగా ఉంటే చాలు. బాగా చూసుకోవాలన్న కసి నాలో చాలా ఉండేది. యూనిఫామ్లో నన్ను చూసిన అమ్మ కళ్ళల్లో ఆనందం నాకు ఎప్పుడూ కానరాలేదు. ఈ క్షణం వరకు ఆనందం ఆమె నుండి దూరం చేయకూడదు అనుకున్నాను నేను. కానీ ఎంతో కాలం నిలవలేదు అది. నా జీతం వస్తూ దేశం కోసం పనిచేస్తూ ఎంతో ఆనందంగా ఉన్నాం. కానీ పోయాడనుకున్న మా నాన్న మమ్మల్ని ఎత్తుక్కొని వచ్చి మా అమ్మని మరలా కొట్టడం డబ్బు కోసం మొదలుపెట్టాడు. అది నాకు తెలియదు. అప్పుడు అమ్మ ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చెప్పేది కాదు. నేను అమ్మ సంపాదించుకున్న కాస్త మంచి పేరుని వాడంతా అప్పులు చేశాడు. అది అమ్మకి తెలీదు. అప్పటికే 6 నెలలు అయింది. ఇంకా లీవ్ అడిగి అమ్మని సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను. అప్పులు బయటపడ్డాయి. ఉన్న పరువు పోయింది. అమ్మ పెదవులపై నవ్వు మాయమైంది. ఎందుకో చిన్నప్పటి భయం నాకు ఇప్పుడు లేదు. మాటకు మాట సమాధానం చెప్పాను. మా జీవితాల్లోకి రావద్దని పోలీసులకు పిలుస్తానని కూడా చెప్పాను. కానీ వినలేదు. ఒకటే ధోరణి, తాగటం, అమ్మని కొట్టడం, అప్పులు చేయటం. అప్పులు వాళ్ళు హద్దు దాటి ఇంటికి మీదకి వచ్చి అఘాయిత్యాలకు పాల్పడ్డారు. నన్ను నేను కాపాడుకున్నాను. ఎక్కడికి వెళ్లేందుకు లేదు, ఉండి పోరాటం చేయడం తప్ప. అన్నిటికీ కారణమైన నాన్న మీద పీకల దాకా కోపం, ద్వేషం కలిగి రగిలిపోయాను. ఆ రోజు ఆయన నేను ఒకరే మిగలాలనుకున్నాను. తప్పతాగి ఇంటికి వచ్చి తూలుతున్నాడు. చచ్చిపో అని గొంతు పట్టుకున్నాను. అమ్మ నన్ను వెనక్కి లాగింది. నాన్న అమ్మని కాలుతో తన్నాడు. అమ్మ కింద పడి మూర్ఛలా వచ్చి ఇలా ఒకవైపు పక్షవాతం వచ్చింది. పరుగున అమ్మ దగ్గరికి చేరాను. హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఏం చేయలేము అన్నారు. కేరళలో ఒక దగ్గర దీనికి సంబంధించిన వైద్యం చేస్తామని చెప్పారు. అక్కడికి వెళ్లేందుకు చిన్న చిన్న పనులు చేస్తున్నాను. డబ్బులు కావాలి కదా. మరి మీ నాన్న జైల్లో. అప్పుడే పట్టించాను. నువ్వెందుకు ఆర్మీకి వెళ్ళలేదు తిరిగి? ఎలా వెళ్ళమంటారు? నన్ను పెంచి పోషించిన నా తల్లికి నా అవసరం ఇంతగా ఉంటే నేను ఆడదాన్ని అయినందుకు ఎంత ఆనందపడుతున్నానో మీకు తెలియదు. మా అమ్మకి ఈ సేవ అబ్బాయి అయితే చేసి ఉండలేను కదా. అక్కడికంటే ఇక్కడే నా అవసరం ఎక్కువ ఉంది. ఏం చేస్తుంటావు చిన్న చిన్న పనులంటే? పక్కనే పెద్దోళ్ళ ఇళ్లలో పనికి వెళ్తున్నాను. నీ సర్టిఫికేట్ పెడితే మంచి జాబ్ వస్తుంది కదా. నేను ఒక లూజర్గా, ఫెయిల్యూర్గా ఆర్మీ దగ్గరికి వెళ్ళి వాటి కోసం అడగాలి అనుకోలేదు. అందుకే కొన్ని నెలలకు నా జీతం ఆగిపోయినా నా పని నేను చేసుకుంటున్నాను. నీ ఆత్మగౌరవం కంటే మీ అమ్మగారి వైద్యానికి ఎక్కువ డబ్బులు అవసరం కదా. మరెందుకు నీ స్వార్థానికి సర్టిఫికేట్లు తెచ్చుకోలేదు? నీ అభిప్రాయాల కంటే ఆవిడ ప్రాణం ముఖ్యం కదా. అవును, కానీ నా దేశం ముందు ఒక ఓడిపోయిన సోల్జర్గా ఉండటం కంటే ఇదిగో ఇలా బ్రతకటం చాలా సులువు అనిపిస్తుంది. ఆరాధ్య తనని చూస్తూ,
వెల్కమ్ టు ఆర్యన్ అండ్ గ్లోబల్ వెన్నెల అంది చేతులు ముందుకు చాచి. నాకు అర్థం కాలేదు అన్నట్టు చూసింది వెన్నెల. నిమిషం తర్వాత నాకు అర్థం కాలేదు అంది. నేను ఆర్యన్ అండ్ గ్లోబల్ ఎండీని, ఆరాధ్యని. నాకు పర్సనల్ అసిస్టెంట్ కావాలి. మీరు సెట్ అవుతారా అనిపిస్తుంది. అమ్మగారికి వైద్యం, మీకు ఉండేందుకు ఇల్లు, మీకు జీతం అన్నీ వస్తాయండి ఆరాధ్య. వెన్నెల ఆరాధ్య వైపు చూస్తూ, మీ కళ్ళల్లో నాపై జాలి కనపడటం లేదు. అంటే మీరు చెప్పేది నా మీద జాలితో కాదు. నీ మీద జాలి పడితే నాకేం వస్తుంది వెన్నెల? ఎవరి పోరాటాలు వారివి, ఎవరి జీవితాలు వారివి, ఎవరి కష్టాలు వారివి అంతే. థ్యాంక్ యూ మేడం అంది వెన్నెల. సో ఒప్పుకున్నట్లేనా? హా మేడం, కానీ మీరు చేసేది నచ్చకపోతే నేను మీ దగ్గర ఒక క్షణం కూడా ఉండను. అలాగే మీరు మోసాలు చేస్తున్నా, ప్రజలను దోచుకుంటున్నా నేను ఊరుకోను. నాకు ఇంకేం కండిషన్స్ లేవు, అవి తప్ప. నా జీవితంలోకి వెలుగులా నా ఇంటి గుమ్మంలోకి వచ్చి అడుగుపెట్టారు. నా ఆకలి బాధలు, మా జీవిత గమ్యాలు మార్చేందుకు వచ్చిన మీకు నా ప్రాణాలైనా ఇస్తాను, అందులో ఏ సందేహం లేదు. నాకు ఒక కండిషన్ ఉంది, చెప్పండి మేడం. నువ్వు అమ్ముడు పోయినా, మోసం చేసినా నిన్ను చంపుతానటంలో ఏ సందేహం లేదు. వెన్నెల నవ్వి, అలాగే, ఎక్కడ సైన్ చేయమన్నా చేస్తాను. అలా కనుక చేస్తే నా ప్రాణాలపై మీకు పూర్తి హక్కు ఉంటుంది అంది. ఆరాధ్య తల ఊపుతూ ఉంటాను అంది. ఎస్ మ్యామ్, అన్ని డీటెయిల్స్ చెప్పండి అని ఒకరిని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆరాధ్య. వెంటనే వేణుకు కాల్ చేసి విషయం చెప్పింది. మేడం, కానీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేసి తప్పకుండా చేయండి. ఏ చిన్న విషయమైనా ఆడ్గా ఉంటే నాకు చెప్పండి, మిస్ చేయకండి. ఎస్ మ్యామ్, తప్పకుండా. ఆరాధ్య అక్కడి నుండి హాస్పిటల్కి చేరుకుంది. తను సైన్ చేసినట్టు ఆదికి సెక్యూరిటీ ఉందో లేదో చెక్ చేసి తన దరికి చేరింది. ఏంటి, ఐసీయూ నుండి రూమ్కి షిఫ్ట్ అయ్యావు అప్పుడే? మళ్ళీ రావద్దు పో అన్నారా? ఆది ఆరాధ్యను చూసి అలాగే చెప్పారు అన్నాడు తింటూ. ఏంట్రా అది? అమ్మ కిచడి చేసిందే రాక్షసి. నాకు పెట్టు అంది కూర్చొని. నీకు నచ్చదు కదే. పర్లేదు పెట్టు అంది అంటూ. ఆది తినిపించగా కడుపు నిండా తినింది ఆరాధ్య. నీళ్లు తాగుతున్న ఆరాధ్యను చూస్తూ, పొద్దున్న నుండి తినలేదా? ఏమో గుర్తులేదు అంది. ఇలా అయితే ఎలా అన్నాడు మూతి తుడిచి. వర్క్ ఉన్నింది. ఓహో, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? నిన్నేమన్నా అన్నాడా అన్నయ్య? అదేం లేదు, బట్టలు కంఫర్ట్గా లేకపోతే తెమ్మని పంపాను. నువ్వు రాకపోయేసరికి ఇంకా అమ్మ వాళ్ళని కూడా రెస్ట్ తీసుకోమని పంపాను. పొద్దుటి నుండి ఇక్కడే ఉన్నారు. వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళనే లేదు. ఇక బలవంతంగా పంపాను. ధీరు వస్తాను అన్నాడు బట్టలు తీసుకొని. నేను వస్తానన్నాను కదా, నేను ఉంటానులే ఇక్కడ. ఏమొద్దు, ఇంటికి వెళ్ళి పడుకో, చాలా అలసిపోయావు. కానీ అది నోరాకాసి, వెళ్ళి పడుకో, ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తామన్నారు. వచ్చేస్తాగా. అదేంటి మరి నీ బాడీ? ఏమైంది? స్టీల్ బాడీ. తొక్కేం కాదు, అందులో బాడీ అంతా రాడ్లు వేసి విరిగిపోయాయి. కొవ్వే నీకు బాగా అన్నాడు ఆది. ఆరాధ్య తీసుకునే నిర్ణయాలకు ధీరు ఎలా రియాక్ట్ అవుతారో తర్వాత భాగంలో చూస్తాం. ఇంకా ఉంది, తర్వాతి భాగంతో మరలా కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్.